ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొని పెహల్గాం తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి వారికి ఘన నివాళులర్పించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతమని షర్మిల అన్నారు. ఈ ఘటన వెనుక భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని అన్నారు. బీజేపీ ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తోందని, ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది మతం మీద జరిగిన దాడి కాదని, భారతదేశం మీద జరిగినటువంటి దాడి అని ఈ సందర్భంగా అన్నారు. కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు. వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడడం జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. చంద్రమౌళి గారు, ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది. ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా, మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది. తనొక్కటే కాదు, చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్ళిన వాళ్ళు, అలా టూరిస్టులుగా పిల్గ్రిమ్స్గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము